ఒక ఇంట్లో ఒక స్త్రీకి గనక స్నానం వస్తే ఆ స్త్రీ 6 రోజుల వరకు ఆ ఇంటి నుంచి దేవుడికి ప్రసాదాన్ని పెట్టడం కానీ పూజకి వెళ్ళడం కానీ ఆ ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవ్వరూ చేయకూడదు. మనకి కొన్ని అర్హతలు కొన్ని తరగతులు, కొన్ని అర్హతలు కొన్ని తరగతులు ఉన్నాయి. వీటిని మర్చిపోయి మనం గనక అద్దు మీరితే అది అమ్మవారికి కోపం రాదు, కానీ మీరు చేసేటువంటి పూజల వల్ల ఈ ప్రకృతికి అనారోగ్యం పట్టుకుంటుందన్నమాట. ఆ అనారోగ్యం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రకృతిలో చాలా చాలా ఎండిపోవడం కానీ లేకపోతే ఇంకొక రకంగా జరగటం అనేది జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో కొన్ని యాప చెట్టు చిగుళ్ళు ఎండిపోతున్నాయి. అంటే ఏదో ఒక అనారోగ్యం అనేది ప్రకృతికి వచ్చింది. అంచేత రాబోయే దేవీ నవరాత్రులలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు బ్రాహ్మణుల చేత మంత్రాలు చదివించాలి, ఎంతో నియమనిష్టలతో చేయాలి. అలా చేయకపోతే అమ్మవారికి కోపం రాదు. కానీ మీరు పాయసంలో ఉప్పు కారం గట్టిగా ఎత్తే ఎవరన్నా తింటారా దాన్ని? అలాగే మీరు చేసే పూజలు